మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరములో నుండి మీకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 20వ వచనమును 21వ వచనమును ధ్యానం చేసుకుందాం. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు. భక్తుడైన దావీదు రాసిన కీర్తన. దేవుని నిరీక్షణను బట్టి, దేవుని యందు ఆయన నామందు భయభక్తులు కలిగిన వారు ఉంచవలసిన నిరీక్షణను గురించి ప్రార్థన చేస్తూ, తాను కూడా బాధలో, శోధనలో, ఇబ్బందులో, ఇరుకులో, కష్టంలో ఎలాగూ దేవుని సహాయము పొందుటకు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి, నిరీక్షణ కలిగిన వాడై ప్రార్థించాడు. ఆ ప్రార్థనను మనము ఈ ఉదయకాల వాక్యదానంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా 19వ వచనంలో దేవుని యందు నిరీక్షణ ఉంచి చేసే ప్రార్థనలో దేవుని నామమును మహింపరచు ప్రార్థనగా ఉండాలి. మన దుఃఖంలో ఉన్నాను, శోధనలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ఆనందంలో ఉన్నాను, సంతోషంలో ఉన్నాను, మనము దేవుని మహింపరిచే ప్రార్థనగా ప్రారంభించాలి. 19వ వచనంలో, దేవా నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు ఎవడు అని చెప్పి, అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించేది. అనేకమైన కఠిన బాధలు దేవుని వలన మనం పరిశోధింపబడేటప్పుడు ఆ పరిశోధనలో పరీక్ష, పరిశీలన రెండూ ఉంటాయి. దేవుడు మన హృదయాన్ని పరిశోధించేటప్పుడు, దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించేటప్పుడు, మన దైనందిన జీవితంలో ఆయన నామముందు భయభక్తులు కలిగిన నిందారహితమైన యథార్థమైన జీవితమును పరిశీలించేటప్పుడు కలిగే ఆ భావం ఏమిటంటే కష్టం, బాధ అని మనం భావిస్తాం. కానీ అది భావోద్రేకము మాత్రం. కానీ మనము ఎప్పుడైతే 14వ వచనంలో, కీర్తన గ్రంథం 71:14లో, నేను ఎల్లప్పుడూ నిరీక్షించును, నేను మరి ఎక్కువగా నేను కీర్తింతును అని మన హృదయంలో నిశ్చయిత కలిగి ఒక నిర్ణయం తీసుకొని, దేవుని నిర్ణయము చొప్పున, దేవుని వాగ్దానం చొప్పున మనము ఆ వాగ్దానమును, నిర్ణయములను దేవుడు ఆత్మీయ నిర్ణయమును మనకు అనుగ్రహించిన ఆ వాగ్దానమును యందు నమ్మిక ఉంచి మనం మరి ఎక్కువ నిరీక్షణతో, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అది దేవుని ఆశ్రయిస్తూ ప్రార్థన చేయాలి. అందుకే ఏమంటున్నాడు, నిరీక్షణతో ప్రార్థిస్తూ, గొప్ప కార్యములు చేసిన దేవా, అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికిస్తావు అని భక్తుడు ప్రార్థన. అది ఆ నిరీక్షణ. నేను ఎల్లప్పుడూ నేను నిరీక్షణతో కనిపెట్టుకొని ఉంటానని దేవుని వాక్యంలో రాయబడింది. అటువంటి నిరీక్షణ మనకు అవసరం. ఎందుకనగా 73వ కీర్తనలో ఇలాగూ ఆ నిరీక్షణలో మొట్టమొదటిగా దేవుని మహిమపరచు ప్రార్థన మనం చేయాలి. నీకు సాటి అయిన దేవుడు లేడు ప్రభువా. రెండవది 73వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదీ నాకు అక్కర్లేదు. నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అని మనం నిరీక్షణ కలిగి ఉండాలి. రెండవది
ఆకాశమందు నీవు తప్ప నాకు నీకు సాటి అయినవాడు లేడు, ఎవరు లేడు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా? నీవు ఉండగా నాకు లోకంలో ఏది అక్కర్లేదు ప్రభు. నిరీక్షణ మనము కలిగి ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే మూడవదిగా కీర్తన గ్రంథం 77వ అధ్యాయంలో మానవ బలహీనతను బట్టి మనము కృంగిపోయిన దశలో ఉంటాము. అప్పుడు ఏమనుకుంటామంటే 7వ వచనంలో, ప్రభువు నిత్యము విడనాడునా, ఆయనకి ఎన్నటికీ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తలతరములు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపించకుండునా అనే ప్రశ్నలు మనలో తలెత్తుతాయి. ఆ ప్రశ్నలు తలెత్తినప్పుడు మనకు చాలాసార్లు సాతాను ఏం చేస్తాడంటే అపనమ్మకంలోనికి, అవిశ్వాసంలోనికి మనలను నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే మనం బలహీనులుగా ఉంటామో, మన బలహీనతే మనకి బలం. దేవుని యందు ఉన్న విశ్వాసం నుండి తొలగించడానికి, దేవుని యందు ఉన్న రక్షణ నుండి తొలగించడానికి, అపనమ్మకమును, అవిశ్వాస హృదయాన్ని, తలంపులను, ఆలోచనను కలుగజేసి విశ్వాసభ్రష్టులుగా చేయడానికి కొన్నిసార్లు శోధకునికి మనం చోటిస్తాం, అపవాదికి చోటు కూడా అంటాడు భక్తుడు. అప్పుడు ఆ సమయంలో ఇక నాకు ఏ ఆశ లేదు, ఇక నా పని అయిపోయింది అని చెప్పి చాలా మార్లు మనం అనుకుంటాం. ఇక నాకు ఏ ఆశ లేదు అని చెప్పి అనుకుంటాం. కానీ ఎక్కడో ఒక చోట మనకు ఒక ఆశ, తపన దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే విలాప వాక్యాల్లో భక్తుడు ఇర్మియా ప్రార్థన చేస్తూ 3వ అధ్యాయంలో 18వ వచనంలో, నాకు బలము ఒడిగని అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవు అనుకుంటుని, నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపతిని చేదును జ్ఞాపకం చేసుకుంటూ, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది, అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా అని. ఇక నాకు ఆశలు లేవు అనగా దాని అర్థం ఏమిటి? కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 10వ వచనం, అందుకు నేను నాగు అడుగుచున్నాను 10వ వచనంలో, అందుకు మహోన్నతిని దక్షిణహస్తము మార్పు నందునంటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన ఆశ్చర్యకార్యం నేను మనసుకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు ధ్యానించుకుందును, నీ క్రియలు నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే, జనముల్లో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు అని ప్రార్థన చేస్తాం. అప్పుడు మనకు ఒక నిరీక్షణ దేవుడు అనుగ్రహం. అందుకే విలాప వాక్యాలు 3వ అధ్యాయం మళ్ళీ 21వ వచనం, నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచు ఉన్నది. ఏమిటి జ్ఞాపకం చేసుకున్నాడు? ఆయన కార్యములను ధ్యానిస్తూ, ఆయన క్రియలను ధ్యానిస్తూ, దేవా నీ మార్గము పరిశుద్ధమైన తండ్రి, మేము బలహీనము, నువ్వు బలవంతుడవు. మాది అనాలోచన, నీ ఆలోచనలు సదాకాలము నిలుచు, నీ నిర్ణయములు సదాకాలము నిలుస్తాయి, ఈ తలంపులు మా తలంపులు వంటివి కావు తండ్రి అని మనము జ్ఞాపకం తెచ్చుకొని దేవుని వాగ్దానం, దేవుని వాక్యంను ధ్యానిస్తూ స్మరించుకున్నప్పుడు, అది 77వ కీర్తనలో 6వ వచనంలో ఏమంటాడు? నా హృదయమును నేను ధ్యానించుకుందును, దేవా నా ఆత్మని తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికెను. అందుకే ఏమంటున్నాడు? దక్షిణ హస్తము మార్పు నందుకు నాకు కలిగిన సమయం. దేవా, నువ్వు మరలా మనం బతికిస్తావని నిరీక్షణతో ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు నీవే. దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు లేరని గొప్ప నిరీక్షణతో మనము ఆ తలంపును కలిగి ఉన్నప్పుడు, ఆశలు లేవనుకున్న భక్తుడు నాకు ఆశ పట్టుచున్నది, ఎందుకనగా యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత మన ఎడల పుట్టుచున్న. దేవా, నీవెంతైనా నమ్మదగిన వాడవు. ఎందుకనగా 25వ వచనం 3వ అధ్యాయం విలాప వాక్యంలో, తను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకోవాలి. ఎందుకనగా 31వ వచనం విలాప వాక్యాలు 3వ అధ్యాయం 31వ వచనంలో, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును,
హృదయపూర్వకముగా ఆయన నరులను విచారణను బాధ అయినను కలుగుచేయు. అందుకే విలాపవాక్యాల ఆఖరి అధ్యాయం 5వ అధ్యాయంలో ఇలాగంటే 20 వచనం, నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ మర్చిపోవటం ఎలా ప్రభువా, మమ్మల్ని ఇంతకాలం విడిచిపెట్టే ఎలా ప్రభువా, యెహోవా నీవు మమ్మును నీ తట్టు తిరిగి ఎడలా మేము తిరిగిదేము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగుజేయము, నీవు మమ్మ బొత్తిగా విసర్జించి ఉన్నావు. మేము 16వ వచనంలో మేము పాపం చేసి ఉన్నాము, దీనివల్ల మాకు ధైర్యం చెడి ఉన్నది, మన బలహీనలు అవటానికి గల కారణం. కాబట్టి మనకు ఒక ఆశ కలుగుతూ ఉన్నది, ఆ ఆశ నిరీక్షణను పుట్టిస్తూ ఉంది. అందుకే దేవుడు యెషయా గ్రంథంలో ఇలాగూ మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఉదయకాల సమయంలో యెషయా గ్రంథం నుంచి ఒక వాగ్దానము ఆయన మనకు 54వ అధ్యాయంలో యెహోవా నిన్ను పిలుచున్నాడు. ఎప్పుడైతే మనం అలాగూ ప్రార్థన చేస్తాం, నీవు తప్ప నాకు ఎవరున్నారు తండ్రి, మరి ఎక్కువ నిరీక్షణతో మనం దాన్ని కీర్తించాం. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడని, జీవము గల దేవుని యందు మనం ఆశ తపన తృష్ణ కలిగి నిరీక్షణతో విశ్వాసంతో కనిపెట్టుకొని ఆయన ఆశ్రయిస్తూ శ్రమలోను దుఃఖంలోను వేదనలోను సంతోషంలోను ఆనందం ప్రతినిత్యము మహోన్నతిన దేవునికి 77వ కీర్తన 1వ వచనంలో ఆయన నాకు చెవి ఎగ్గు వరకు నేను ప్రార్థన చేస్తాను నిరీక్షణతో కనిపెట్టుకొని ప్రార్థించి అప్పుడు దేవుడు నిమిషమాత్రము నేను విసర్జించిన యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో గొప్ప వాత్సల్యతో నిన్ను సమకూర్చేదను, మహోద్రేకము కలిగి నిమిషమాత్రం నీకు విముఖుడైతే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపించానని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 10వ వచనంలో పర్వతములు తొలగిపోయినను మెటలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏదో ఒక రోజున దేవుడు మనకు పూర్వస్థితిని పిలుస్తాడు. 85వ కీర్తనలో కూడా ఇలాగూ ప్రార్థన చేస్తాడు భక్తుడు. కీర్తన గ్రంథము 85వ అధ్యాయంలో కూడా భక్తుడు ఇలాగ ప్రార్థన చేస్తాడు. 3వ వచనంలో నీ ఉగ్రత ఎంతయో మానివేసి ఉన్నావు, నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు, మా రక్షణకర్తవగు దేవా మా వైపుకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము, ఎల్లకాలము కోపగించదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా అని ప్రార్థన. యెహోవా నీ కృప మాకు కనబరచుము, నీ రక్షణ మాకు దయచేయము అని ప్రార్థన. దేవుడని యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టేదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును, వారు మరలా బుద్ధిహీనులు కాకుండా. దేవుడు మనం అలా ప్రార్థన చేసి, అయ్యా నీ వైపు నాకు నా ఆత్మనెత్తుకుంటు నన్ను దిక్కును చూసి ప్రార్థన చేస్తాను, కొండల తట్టు నా కన్నులు ఎత్తున్నా నాకు సహాయం అక్కడ వచ్చింది, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతున్న నిరీక్షణతో మనం ఎల్లప్పుడూ కీర్తించేవారముగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలును ఆదరించినట్లు, ఇశ్రాయేలుకు సహాయం చేసినట్లు, కష్టకాలమందు 107వ కీర్తన 13వ వచనం, కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకారణం బట్టి యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కాబట్టి ఆయన నిమిషమాత్రం నేను విసర్జించాను, నేను మహోద్రేకంతో నేను విసర్జించాను, గొప్ప వాత్సల్యతో నిత్యమైన కృపతో నిన్ను ఆదరిస్తాను, నీకు సహాయం చేస్తానని దేవుని వాగ్దానం మనం నమ్మిన ఎడల వాగ్దానం, ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మకం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, దేవుని వాగ్దానములన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి అని, అవి నిశ్చయముగా మన జీవితంలో జరుగుతాయని దేవుని వాక్యంలో, ఆ దేవుని 20వ వచనంలో దేవుని వాగ్దానంలో ఎన్ని అయినా అవన్నీ క్రీస్తునందు అవునట్టుగా ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుతాయి, అవి ఆయన వల్ల నిశ్చయములై ఉన్నవి. కింద పుట్టినట్లు ఆమేన్. కాబట్టి దేవుడు సహాయం కొరకు మనం అలాగ ప్రార్థించి నిరీక్షణతో కనిపెట్టుకొని మరి ఎక్కువగా కనిపెట్టి చెవి ఎగ్గి ప్రభా నా ఆర్తదని ఆలకించు ప్రభు, నా ప్రార్థన ఆలకించు ప్రభు అని నిరీక్షణతో మనం కనిపెట్టుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యెహోవా కొరకు నేను కనిపెట్టుకుని 130వ కీర్తన 5వ వచనం, యెహోవా కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, ప్రభువా నాకు సహాయం చేయి. ఎందుకనగా 132వ కీర్తన 12వ వచనంలో ఆయన మాట తప్పని దేవుడు, ఆయన ప్రార్థించిన వాటిలో కృపచూపు దేవుడు, దయచూపు దేవుడు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మమ్మల్ని మరలా బ్రతికింపవా ప్రభు, మమ్మల్ని లేవనెత్తి ప్రభు, తప్పక నీవు బ్రతికిస్తావు, మా గొప్పతనం వృద్ధి చేయి, పూర్వస్థితిని మాకు దయచేస్తావని మన పాపం ఒప్పుకొచ్చు మమ్మలను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థించినప్పుడు
దేవుడు తప్పక మనం జ్ఞాపకం చేసుకొని ఆయన కృపను, నిత్యమైన కృపను, శాశ్వతమైన కృపను, ఆయన వాత్సల్యతను మనకు అనుగ్రహించమన్నాను. ఆయన ఆశ్రయించిన వారిని, ఆయన భక్తులను విడువక ఎడబాయక కాపాడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం కృంగిపోయిన దశలో మనోదుఖముతో ఉన్నప్పుడు మన దోషంలో ఒప్పుకొన్నాడు, మన పాపంలో ఒప్పుకొన్నాడు. మనం ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త కల్మషం నుండి మనం పవిత్రులుగా చేసి ఆయన మనల్ని తిరిగి బ్రతికింపజేస్తాడని దేవుడు వాగ్దానం ఉదయకాల సమయంలో మనతో మాట్లాడారు. అటు కృపను, అటు వాగ్దానం నిశ్చయముగా దేవుడు మీ జీవితంలో జరిగించి మీకు సహాయం చేయగా ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడైన మహోన్నతుడు అయిన తండ్రి, అవును తండ్రి, మీ తట్టు మాకు అనులిస్తున్నాం. కొడల తట్టు మాకు అనులించి సహాయం ఎక్కడి నుంచి వచ్చు? యెహోవా వల్ల సహాయం కలుగా నిరీక్షణతో, మరి ఎక్కువ నిరీక్షణతో మిమ్మల్ని కీర్తిస్తాం. మరలా మమ్మల్ని బ్రతికించేవా, మా పూర్వస్థితి మమ్మల్ని కలుగు చేయవా ప్రభు. అని దావీదు భక్తుడు చేసిన ప్రార్థన, అనేకమైన కఠిన బాధలను కలుగు చేసిన వాడా నీవు ప్రభు మమ్మల్ని బ్రతికించదవా నిరీక్షణతో మేము కూడా ప్రార్థించాం ప్రభు. దుఃఖంలో, శోధనలో, వేదనలో ఉన్న మీ చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మేము రూపాంతరం చెందినట్లుగా, మనస్సు మారి నూతనమవుతాం వల్ల రూపాంతరం చెంది నూతన తలంపులతో, నూతన ఆలోచనలతో మీ తలంపులను, మీ ఆలోచనలను ప్రభు మేము అన్వయించుకొని వాటి ప్రకారం జీవించటం మీ మార్గమును మాకు కనపరచు. మా పాపములు దయతో క్షమించి ప్రభా మీ కృపను, మీ వాత్సల్యతను ఎడతెక్క మా మీద నిలుపుతారు ప్రభా. హృదయపూర్వకముగా నరులకు విచారం లేని బాధని మీరు కలుగు చేయరు కనుక ప్రభా, ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు అలాగే ప్రార్థిస్తూ ఉంటారు. సహాయం చేయమని తప్పక మీ వాగ్దానమును వారి జీవితంలో నెరవేర్చుకుంటారు. అద్భుత కార్యములు, ఆశ్చర్యకర సహాయమును అనుగ్రహించి మరి ఎక్కువగా మీ నామమున నిరీక్షణతో కనిపెట్టుకొని మీకు ప్రార్థించుకొని మీ మెండైన దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయండి ప్రభు. అనారోగ్యంతో వారిని ముట్టి స్వస్థపరచండి. గర్భఫలం కొరకు చూస్తున్న బట్టి జ్ఞాపకం చేసుకోండి. ఆశ్చర్యకరమైన సహాయం దయచేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నంలో బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఒకవేళ మా యోగ్యతను ప్రభా, మా అపనమ్మకం ఉంటే మమ్మల్ని బాగు చేసి, మా విశ్వాసంలో బాగు చేసి ప్రతి ఒక్కరికి మీ ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించి, అద్భుతము జరిగించి, ప్రార్థన ఆలకించి, మీరు విశ్వసించిన ప్రకారం మీకు అవునుగా కన్న వాగ్దానం నిశ్చయముగా వారి జీవితంలో జరిగినట్లు సహాయం దయచేయండి. మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము. ఆమె మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిత్యాదరణ, గొప్ప వాత్సల్యత, కృప, ఎడతెగకు నిలిచి ఆయన పాపదల సంరక్షణ, ప్రేమ, దయ, కనికరం మీకు, మీ కుటుంబాలు దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి సంరక్షించి మీ ప్రార్థన ఆలకించి మీకు సహాయం దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.